Hi, this channel is dedicated to spine-chilling stories. Please do subscribe. హాయ్, నా పేరు రమ్య. మాది చెన్నూరులోని ఒక గ్రామం. నేను మా ఊరికి చాలా దూరంలో ఉన్న ఒక కాలేజీలో ఇంటర్ చదువుతున్నాను. మా ఇంట్లో అమ్మ, నాన్న, ఇంకా మా తమ్ముడు, మా పెదనాన్న ఉంటారు. నేను ఎప్పటిలాగే హాస్టల్ నుండి నిద్రలేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళాను. మా కాలేజ్ టీచర్కి మా ఫ్యామిలీ నుండి ఒక కాల్ వచ్చింది. మేడం, నాకు మీ డాడీ కాల్ చేశారు అని ఫోన్ నాకు ఇచ్చారు. నేను క్లాస్ నుండి కాలేజ్ వరండాలోకి వెళ్ళి నాన్నతో మాట్లాడుతున్నాను. నాన్న చెప్పింది విన్నాక నా కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. నేను వెంటనే కాలేజ్కి లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంట్లో అంతా ఒకటే ఏడుపులు. ఇల్లంతా చుట్టాలతో నిండిపోయి ఉన్నారు. మా పెదనాన్న నాకు నిర్జీవిగా కింద పడుకుని కనిపించారు. అవును, మా పెదనాన్న చనిపోయారు. ఒక్కసారిగా పెదనాన్నను చూసి నాకు ఏడుపు ఆగలేదు. నేను వెళ్ళి పెదనాన్న శవంపై పడి ఏడవడం స్టార్ట్ చేశాను. ఏడుస్తున్న నన్ను మా తమ్ముడు రూమ్లోకి తీసుకెళ్ళి ఓదార్చాడు. ఇక సాయంత్రం కావడానికి దగ్గర పడ్డంతో శవాన్ని తీసుకెళ్లారు. నేను కూడా మా పెదనాన్న కోసం శ్మశానానికి వెళ్ళాను. అక్కడ పెదనాన్న డెడ్ బాడీని పూడ్చి తర్వాత పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుని గుడి దగ్గర కొద్దిసేపు కూర్చున్నా. నేను పెదనాన్నను తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నా. మా నాన్నకంటే నన్ను మా పెదనాన్నే బాగా చూసుకునేవాడు. నేను ఏ తప్పు చేసినా మా పెదనాన్న నాకు సపోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు పెదనాన్న లేడన్న నిజం నన్ను చాలా బాధకు గురి చేస్తుంది. అలా కొద్దిసేపు అక్కడే కూర్చున్నా. మా తమ్ముడు లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం రా అని పిలిచాడు. నేను నా కళ్ళు తుడుచుకుని పైకి లేచా. అప్పుడే నా పక్కనే ఎవరో కూర్చుని ఉన్న గుర్తులు కనబడ్డాయి. అవి చూడగానే నాకు వింతగా అనిపించింది. అవి ఎలా ఉన్నాయంటే, ఎవరైనా మన పక్కనే కూర్చుంటే కిందంతా పచ్చిగా ఎలా గుర్తులు పడతాయో అలా నా పక్కన కూడా పడి ఉంది. అది ఎందుకో నాకు వింతగా అనిపించింది. కానీ ఆ బాధలో నేను అదేదో పట్టించుకోలేదు. ఆల్రెడీ అందరు చుట్టాలు ఇంటికి వెళ్ళిపోయారు. మా తమ్ముడు, నేను బైక్ పైన ఇంటికి చేరుకున్నాం. అందరికీ నాన్న, అమ్మ భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు. భోజనాలు అయ్యాక అందరూ తినేశారు. మా ఇల్లు కొంచెం చిన్నది కావడం వల్ల అందరూ చాలా ఇబ్బంది పడుతూ పడుకున్నారు. నా రూమ్లో దాదాపు 10 మంది దాకా ఉన్నారు. దేవుడా, నాకు అస్సలు నిద్ర పట్టదు అని అనుకున్నా. మా తమ్ముడు పెదనాన్న రూమ్లో నేను పడుకుంటున్నా. అక్కడ ఎవరూ లేరు, కావాలంటే నువ్వురా అని అన్నాడు. సరే అని నేను కూడా తమ్ముడితో వెళ్ళి పెదనాన్న రూమ్లో పడుకున్నా. కొద్దిసేపు అయ్యాక బయట జోరున వర్షం మొదలైంది. మా తమ్ముడు నన్ను నిద్ర లేపి బయట అందరి బట్టలు ఆరేసి ఉన్నాయి, వెళ్ళి తీసుకురా అని అన్నాడు. నేను వెంటనే లైట్ తీసుకుని వెళ్ళాను. ఎందుకంటే అప్పటికే వర్షం వల్ల పవర్ కట్ అయింది. నేను ఒక చేతితో లైట్ పట్టుకుని దండం మీద ఉన్న బట్టలు తీస్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం దూరంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. నేను సరిగ్గా చూస్తే అది మా పెదనాన్నలా ఉన్నారు. నేను పెదనాన్న పెదనాన్న అని పిలిచాను, కానీ అసలు ఏ చల్లడం లేదు. అప్పుడే నా బ్యాటరీ ఆఫ్ అయింది. నేను మళ్ళీ బ్యాటరీని ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. లైట్ ఆన్ అయింది. నేను మళ్ళీ ఆ చెట్టు వైపు ఫోకస్ చేశా. అక్కడ మా పెదనాన్న నాకు కనిపించడం లేదు. నేను నాకు జరిగిన విషయాన్ని మా తమ్ముడికి చెప్తే, నువ్వేదో భ్రమపడి ఉంటావు, వచ్చి పడుకో అన్నాడు. నేను బట్టలు కుర్చీ మీద పెట్టి పడుకున్నా. అర్ధరాత్రి వాష్రూమ్ రావడంతో నేను లేచా. అప్పటికీ వర్షం ఆగిపోయింది, పవర్ వచ్చింది. మా బాత్రూమ్ పెరట్లో ఉంటుంది. నేను లేచి చెప్పులు వేసుకుని బాత్రూమ్ వైపు వెళ్తున్నా. వర్షం కారణంగా అక్కడంతా బురదగా ఉంది. బావి దగ్గరికి వెళ్ళి బకెట్లో నీళ్లు తీసుకుని బాత్రూమ్కి వెళ్ళాను. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వర్షం చాలా భయంకరంగా ఉరుములతో మెరుపులతో పడుతుంది. నేను గొడుగు కూడా తీసుకురాలేదు. ఇంక తడవడం కన్ఫర్మ్ అనుకుని బాత్రూమ్ నుండి బయటికి వచ్చాను. ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నా, కానీ నా మీద ఒక చుక్క కూడా వర్షం పడటం లేదు. కానీ చుట్టూ అంత ఘోరంగా వర్షం పడుతూనే ఉంది. నేను నా తల పైకెత్తి చూశాను. అప్పుడు నా తల మీద గొడుగు ఉంది. ఆ గొడుగు మా పెదనాన్న పట్టుకుని నా వెనకాల కనిపించారు. అది చూడగానే నాకు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. బకెట్ అక్కడే పాడేసి రూమ్కి వెళ్ళి మా తమ్ముడికి జరిగింది చెప్పాను. కానీ మా తమ్ముడు నా మాటలు అస్సలు వినలేదు. అప్పుడు నేను మా తమ్ముడిని బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ కాళ్ళ అడుగుల గుర్తులు కనిపించాయి. అలాగే పక్కనే పడిపోయి ఉన్న గొడుగు కూడా ఉంది. అది చూసి మా తమ్ముడు, నీకంటే ముందు ఎవరైనా వెళ్ళుంటారు, అందుకే అలా వేరే వాళ్ళ కాళ్ళ గుర్తులు కూడా పడి ఉంటుంది, నువ్వు అనవసరంగా పెదనాన్నని ఊహించుకుంటున్నావు అని అన్నాడు. ఇంక నేను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి పడుకున్నా. ఉదయం అయింది. నేను రెడీ అయ్యి మా తమ్ముడు ఏదో పనిలో ఉండడంతో మా డాడీతో కలిసి బయటికి వెళ్ళాను. అమ్మ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంది. నేను నా రూమ్లో కూర్చుని ఉన్నా. మా అమ్మ నన్ను పెదనాన్న రూమ్ని క్లీన్ చేయమని చెప్పింది. సరే అని నేను చీపురు బకెట్తో నీళ్లు తీసుకుని పెదనాన్న రూమ్లోకి వెళ్ళాను.
అక్కడ క్లీన్ చేస్తున్న టైంలో నాకు టేబుల్ మీద ఒక డైరీ కనిపించింది. అది మా పెదనాన్న డైరీ. నేను రూమ్ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకుని నా రూమ్కి వెళ్ళి ఆ డైరీ చదవడం స్టార్ట్ చేశాను. ఆ డైరీలో మా పెదనాన్న చిన్నప్పటి నుండి గడిపిన చాలా జ్ఞాపకాలు రాసున్నాయి. అలా కొన్ని పేజీలు చదువుతూ ఉన్నప్పుడు అందులో ఒక అమ్మాయి గురించి రాసుంది. ఆమె పేరు సంధ్య. మా పెదనాన్న 1980లో కాలేజీలో చదువుతున్నప్పుడు సంధ్య మా పెదనాన్నకి మంచి ఫ్రెండ్లా ఉండేది. అలా సమయం గడుస్తున్న కొద్దీ ఇద్దరికి మధ్య ఇష్టం పెరుగుతూ వచ్చింది. కానీ అప్పట్లో ఇప్పుడున్నంత ఫ్రీడమ్ లేకపోవడం వల్ల ఇద్దరూ వాళ్ళ ప్రేమని ఎవరికీ చెప్పకుండా గుండెల్లోనే సమాధి చేసుకున్నారు. ఇక పెదనాన్నకి వేరే పెళ్లి చేశారు. కానీ సంధ్య గురించి తర్వాత పేజీలో ఏం రాసలేదు. నాకేమో క్యూరియాసిటీ ఎక్కువ. ఎలాగైనా ఆ సంధ్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం అనుకున్నా. ఆమె యొక్క అడ్రస్ ఆ డైరీలో రాసి ఉంది. నేను నా తమ్ముడితో చెప్పి వాడిని ఒప్పించి ఇద్దరం కలిసి సంధ్య ఉన్న విలేజ్కి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ విలేజ్లో మా పెదనాన్న డైరీలో రాసిన విధంగానే ఉంది. అసలు ఏ అభివృద్ధి లేకుండా 1990 కాలంలో నాటి విలేజ్ లాగే ఉంది. కనీసం వీధిలో లైట్స్ కూడా లేవు. మేమిద్దరం విలేజ్ లోపలికి వెళ్ళి సంధ్య గురించి అడగడం మొదలుపెట్టాం. కానీ ఎవరూ తెలియదనే అంటున్నారు. అలా మేము సంధ్య గురించి అడుగుతూ ఒక్కో ఇంటికి వెళ్తూ ఉన్నాం. కొన్ని ఇళ్ళ తర్వాత ఒక పెద్ద ఇల్లు కనిపించింది. అలాంటి ఇల్లు ఆ విలేజ్లోనే ఎక్కడా లేదు. అప్పట్లోనే ఇల్లు కట్టారు అంటే వాళ్ళు చాలా ఉన్నవాళ్ళని అర్థమైంది. ఇద్దరం వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని 2-3 సార్లు గట్టిగా కొట్టి అరిచాం. కొద్దిసేపు తర్వాత ఒక ముసలాయన ఎవరు మీరు అని బయటకు వచ్చి గేట్ ఓపెన్ చేశాడు. మేము అతనితో సంధ్య కోసం వచ్చాం, మీకు సంధ్య తెలుసా అని అడిగాం. అప్పుడు మా అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె నా కూతురు, కానీ 20 ఏళ్ల క్రితం నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోకపోవడంతో ఆ చెరువులోకి దూకి చనిపోయింది. కానీ 20 ఏళ్ల క్రితం నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోకపోవడంతో చెరువులోకి దూకి చనిపోయింది అన్నాడు. అది వినగానే నా కంట్లో నీళ్ళొచ్చాయి. కన్ఫర్మేషన్ కోసం ఆ పెద్ద ఆయనకి మా పెదనాన్న 20 ఏళ్ల క్రితం నాటి కాలేజీలో ఫోటోని చూపించాం. ఆ పెద్ద ఆయన ఇతనే మా అమ్మాయి సంధ్యను ప్రేమించింది అని చెప్పాడు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఎలాగో బ్రతుకున్నప్పుడు కలిసి లేరు, కనీసం ఇప్పుడైనా కలపాలి అనుకున్నా. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను ఆ పెద్ద ఆయనని సంధ్య 20 ఏళ్ల క్రితం ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగాను. కానీ ఆ పెద్ద ఆయన అందుకు ఒప్పుకోలేదు. మా తమ్ముడు పర్స్ నుండి ఓ 1000 రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాను. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆల్బంలో ఉన్న సంధ్య ఫోటోని తీసిచ్చాడు. ఇక మేము అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాం. ఆ సంధ్య ఫోటో మా పెదనాన్న ఫోటో పక్కనే పెట్టాం. ఏదో ఘనకార్యం చేసినట్టు అనిపించింది. అలా ఒక రాత్రి అయ్యింది. నేను మా పెదనాన్న రూమ్లో పడుకుని ఉన్నా, మా తమ్ముడు హాల్లో పడుకుని ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత ఏవో ఏడుపులు నాకు వినిపించాయి. నేను లేచి చుట్టుపక్కలంతా చూసా. మొదట్లో ఎవరైనా ఇంట్లో ఏడుస్తున్నారని అనుకున్నా. మా పెదనాన్న చనిపోయాడు కదా. కానీ ఆ ఏడుపులు నేను ఉన్న రూమ్లో నుండే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నా బెడ్ దగ్గరే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను మెల్లుగా నా మొహం పైన ఉన్న దుప్పటి తీసి చూసా. మా పెదనాన్న ఫోటో ముందు ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తూ ఉంది. అది ఎవరో కాదు, సంధ్య. నేను తనను చూడగానే నా వెనుకలో వణుకు పుట్టింది. నేను మళ్ళీ నా ముఖానికి దుప్పటి కప్పుకుని కళ్ళు మూసాను. ఒక్కసారిగా నా కాళ్ళు పట్టుకుని ఎవరో లాగేసి కింద పడేశారు. కింద పడడం వల్ల నా వెన్నెముకకు గట్టిగా దెబ్బ తగిలింది. నొప్పితో గట్టిగా అరిచాను. వెంటనే ఆయన అరుపులు విని మా తమ్ముడు రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను పైకి లేపి ఏం జరిగిందక్క అని అడిగాడు. నేను ఎవరో నా కాళ్ళని పట్టుకుని కిందకి లాగేశారు అని చెప్పాను. వెంటనే మా తమ్ముడు నవ్వి, ఏంటే నీకు పిచ్చి పట్టిందా, నువ్వు కాలు జారి పడి ఉంటావు నిద్రమత్తులో అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా కొన్ని డేస్ గడిచాయి. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు. నేను ఒక్కదాన్ని టీవీ చూస్తూ ఉన్నా. బయట ఆకాశంలో నల్లటి మేఘాలు. ఇప్పుడు వర్షం పడేలా ఉంది. నేను వెళ్ళి బాల్కనీలో ఆరేసిన బట్టలు తీస్తున్నా. లోపల ఏదో పెద్ద చప్పుడైంది. వెంటనే బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళా. లోపల మా పెదనాన్న రోజు ఊగే ఉయ్యాల దానంతటదే ఊగుతుంది. నేను వెళ్ళి ఆ ఉయ్యాలను నా చేతితో ఆపాను. కానీ మళ్ళీ ఆ ఉయ్యాల ఊగడం మొదలుపెట్టింది. నాకు భయం వేసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళాను. కానీ వర్షం రావడం వల్ల మళ్ళీ లోపలికి రావాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఉయ్యాల మీద సంధ్య ఊగుతూ కనిపించింది. ఆమెను చూడగానే నాకు చాలా భయం వేసింది. నేను వర్షం వస్తున్న ఆగకుండా రోడ్డు మీదకు మళ్ళీ వెళ్ళి నిలబడ్డాను. అప్పటికే మా పేరెంట్స్ వచ్చారు. నన్ను రోడ్డు మీద ఉండడం చూసి, వర్షంలో ఎందుకు తడుస్తున్నావు, జలుబు చేస్తుంది అని పేరెంట్స్ తిట్టారు. అదే రోజు రాత్రి మా అమ్మకి కూడా నాకులాగే మంచం మీద నుండి ఎవరో కిందకి లాగారు.
మా అమ్మ కింద పడటం వల్ల వెనక బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆ సంధ్య ఆత్మ మా ఇంట్లోకి వచ్చిందని నాకు అర్థమైంది. ఇంకా ఆ సంధ్య ఆత్మని ఎలా అయినా పంపించాలి అనుకున్నా. మా తమ్ముడితో సంధ్య ఆత్మ గురించి చెప్తే నన్ను పిచ్చిదానిలా చూశాడు. అప్పుడు నేను మా తమ్ముడిని మా పెదనాన్న గదిలో ఒకరోజు పడుకోమన్నాను. పడుకున్న గంటకే భయంతో బయటకు వచ్చి నిన్ను నమ్మనందుకు సారీ అని చెప్పాడు. ఇక ఇదంతా మా పేరెంట్స్ ఇద్దరికీ తెలిసి బండ బూతులు తిట్టారు. తర్వాత ఒక స్వామీజీని పిలిపించి జరిగింది చెప్తే ఏవో పూజలు చేసి సంధ్య ఆత్మని మా ఇంటి నుండి వెళ్ళేలా చేశారు. కానీ నేను ఒక విషయం మర్చిపోయా. నేను సంధ్య ఫోటోని ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. అది పెదనాన్న రూమ్లోనే ఉంది, కానీ ఎంత వెతికినా దొరకలేదు. కానీ నైట్ అయితే ఆ రూమ్ నుండి వింతైన శబ్దాలు వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు ఎవరో ఏడుస్తున్నట్టు కూడా వినిపిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.